సంజు శాంసన్ ఆర్సీబీ ఓపెన్ అప్ బై ఇండియా చాలా గ్రేట్ఫుల్ గా గెలిచింది. 250+ రన్స్ కొట్టింది. సింగిల్ హ్యాండెడ్ మ్యాచ్. అభిషేక్ ఇచ్చిన స్టార్ట్ వెరీ పవర్ఫుల్ గా తయారైంది అక్కడ. హ్యాపీ బర్త్డే టు యు ఇండియా, హ్యాపీ బర్త్డే టు యు ఇండియా, భారత్ మాతా కీ జై, హ్యాపీ బర్త్డే టు యు ఇండియా, హ్యాపీ బర్త్డే టు యు ఇండియా. అభిషేక్ ఇచ్చిన ఫ్లయింగ్ షాట్ చాలా ఉపయోగపడింది ఇండియాకి. తర్వాత ఆ ఫ్లయింగ్ షాట్ నే కంటిన్యూ చేశాడు. తర్వాత మన సంజు శాంసన్ 89 రన్స్ కొట్టి మన ఇండియన్ సింగిల్ హ్యాండెడ్ జై బాలయ్య. Totally unexpected from the India because in the match வந்து எப்படினா రైట్, మన టీవీ9 స్క్రీన్ మీద చూడొచ్చు మంత్రి లోకేష్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మ్యాచ్ ని. నేరుగా ఆయన అక్కడ మ్యాచ్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియా గెలవడంతో ఒక్కరికొక్కరికి హైఫై ఇచ్చుకుంటూ ఇండియన్ టీంని అభినందిస్తున్నారు. అండ్ వాళ్ళల్లో వాళ్ళు కూడా ఈ విజయాన్ని, ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటూ తమ విజయంగా భావించి ఎంతో ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఈ విక్టరీని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా ఆనందోత్సాహాల నడుమ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు చిన్న పిల్లాళ్ళ ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ని చూస్తున్నారో. అలాగే వికెట్ పడ్డ ప్రతిసారి, 6 బౌండరీ దాటిన ప్రతిసారి కూడా ఆయన చీరప్ చేస్తూ ఇండియన్ టీంని హైఫై చేసుకుంటూ ప్రతి ఒక్కరితో పక్కన వాళ్ళతో ఆ విజయాన్ని షేర్ చేసుకుంటూ ఆయన ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మన తెలంగాణలోని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఏ రకంగా ఉంది విజువల్స్ అనేవి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకుని సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగుతున్నారు. అక్కడ యువత అంతా కూడా ఇండియన్ విక్టరీని వాళ్ళ విక్టరీగా సెలబ్రేట్ చేసుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. జాతీయ పతాకాలను ఎగరవేస్తూ భారత్ మాతాకి జై అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. 2007, 2024, 2026 బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. దీంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బ్యాక్ టు బ్యాక్ విక్టరీని వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మనం స్క్రీన్ మీద చూడొచ్చు. డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. चलो मुझे